ఇవి చాలా భయంకరంగా ఈ చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎందుకే అధ్యక్ష, ఈ రోజు మీరు చూసినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు నేను ఒకటే ఆలోచించా, కఠినమైన చర్యలుంటే తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం. ఇది ఈరోజు రాష్ట్రంలో మేము చూసిన తర్వాత మొత్తం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అధ్యయనం చేశాం. అన్ని అధ్యయనం చేసిన తర్వాత గుజరాత్, మహారాష్ట్ర ఏవైతే ప్రోగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయో అన్ని అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత ఈ చట్టం తీసుకొచ్చాం. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఓల్డ్ యాక్ట్ 82, ఇది న్యూ యాక్ట్ 2024. ఇందులో చూస్తే ఓల్డ్ యాక్ట్ లో ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ల్యాండ్ గ్రాబర్ లిమిటెడ్ టు అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ వరకే ఉంది. ఈ చట్టంలో మీరు చూస్తే ఎక్స్పాండెడ్ డెఫినేషన్స్ ఇంక్లూడ్ ఇల్లీగల్ టెనెన్సీస్, unauthorized structures, financial abettors and intimidation tactics, ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ల్యాండ్ గ్రాబింగ్ మీన్స్ every activity of land grabber to occupy or attempt to occupy with or without the use of force, threat, intimidation and deceit or any land shall be construed accordingly. The words attempt to occupy are added to the definition of land grabbing. Attempt చేసిన, ప్రయత్నాలు చేసిన, బెదిరించిన వాళ్ళు కూడా ఈ యాక్ట్ కింద వస్తారు. అది ప్రూవ్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రీవియస్ గా అధ్యక్ష బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, బర్డెన్ ఇనిషియలీ ఆన్ ది ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ల్యాండ్ ఓనర్షిప్, then an accused for lawful possession. ఇప్పుడు అధ్యక్ష ది బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ ది ల్యాండ్ has not been grabbed lies with the alleged land grabber. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి, నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు. అది కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశ పెనాల్టీ, ఆ రోజు 6 సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు. అదే మరిగా 5,000 రూపాయల ఫైన్. 20 దిశ 10-14 సంవత్సరాలు. ఒకసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. అదే మరిగా దిశ ఇంకొక పక్కన ఫైన్ అయితే ఈక్వలెంట్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబెడ్ ల్యాండ్. ల్యాండ్ పోతుంది, చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అప్పుడైతే నో డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టలేదు, ఇప్పుడు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెడుతున్నాం. అప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా చూస్తే ట్రిబ్యునల్స్ పెట్టాం, అవి కాలయాపన జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెడతాం. కోర్టులు పెట్టి ఇంకో పక్కన దిశ అప్పుడు టైం కూడా పైకి కిందికి తిప్పేవాళ్ళు. ఇప్పుడు నిర్దిష్టమైన టైం 6 నెలలు పెట్టి ఆ కేసుని ట్రయల్స్ రెగ్యులర్ గా చేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా పరిష్కారం చేసే మార్గం కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇంకో పక్క కాంపన్సేషన్ రెస్ట్రిక్షన్ మునిపే చెప్పాను. అలో బట్ లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది. అప్పుడు కాంపన్సేషన్ ఫర్ రాంగ్ఫుల్ పొజిషన్ వాజ్ లెస్ స్ట్రిక్ట్ అన్నమాట. చాలా స్ట్రిక్ట్ గా కూడా లేకుండా లిబరల్ గా ఉండేవాళ్ళు. ఈసారి చట్టం మీద పెట్టాం, ఎన్షూర్స్ మార్కెట్ వాల్యూ కాంపన్సేషన్ అండ్ ప్రాపర్టీ రెస్టరేషన్. ప్రాపర్టీ తీసుకుంటాం, మార్కెట్ వాల్యూ ప్రకారం కాంపన్సేషన్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. అదే మరి ప్రొసీజర్ ఫ్లెక్సిబిలిటీ, ముందుసారి మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ సివిల్ అండ్ క్రిమినల్ కోడ్స్ లిమిటింగ్ ప్రొసీజర్ అడాప్టబిలిటీ ఉండేటివి. ఈసారి అది కాకుండా
ఓన్ ప్రొసీజర్స్ కూడా స్పెషల్ కోర్ట్స్ అడాప్ట్ చేస్తారు. న్యాయం చేయడం కోసం అన్ని విధాల ముందుకు పోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీస్ అథారిటీ బేసిక్ ఆథరైజేషన్ ఫర్ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్స్ వితౌట్ స్పెసిఫిక్ ఓవర్సైట్ ఉండేటివి ఈసారి చాలా పగడ్బందీగా, ఎందుకంటే ఇన్ని పవర్స్ ఇచ్చాం కాబట్టి జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎస్పీ కానీ వీళ్ళంతా ముందుకు ప్రొసీడ్ అవుతారు. ఒక డిఎస్పీ కంటే పైనుండే ఆఫీసర్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం, అక్కడి నుంచి ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈసారి మొత్తం డెడికేటెడ్ కమిటీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెట్టాం. ప్రతి ఒక్క కేసుకు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి పగడ్బందీగా చట్టాన్ని అమలు చేసి ఎవరైనా సరే ఇది కానీ ఉల్లంఘిస్తే చాలా ఫర్మ్ గా యాక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో యాక్ట్ దిశ ఇవన్నీ చేయాలంటే ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాం. నేను ఈ విషయం మీరందరికీ కూడా ఎందుకు చాలా గట్టిగా చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నాను, విన్నప్పుడు ఒక లెక్కలేనితనం వచ్చింది, ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది, మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు. అలాంటి సమయంలో పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప, పనిష్మెంట్ కూడా అదే మోతాదులు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు. అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ కూడా స్టడీ చేశాం. అక్కడ ఉండే చట్టాన్ని అంతా తీసుకుని ఏబీవీ పీడీ యాక్ట్ లో పెట్టగలుగుతాం, ఎన్ని పెట్టాం. ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా విషయాలు ఈరోజు మీరు చూసినప్పుడు స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్, కల్తీ విత్తనాలు అమ్మేస్తున్నారు, రైతులు మోసపోతున్నారు, చెప్తే వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే అవి కూడా తీసుకొచ్చుకున్నాయి. ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్, ఫెర్టిలైజర్స్ అఫెండర్, ఫుడ్ అడల్టరేషన్ అఫెండర్స్, ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్, షెడ్యూల్డ్ కమోడిటీస్ అఫెండర్స్. ఇవి కాకుండా వైలేషన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్, గ్యాంబ్లింగ్ అఫెండర్స్, explosive substances offenders, arms offenders, sexual offenders, cyber crime offenders, white collar or financial offenders. ఫైనల్ గా దిశ రైస్ స్మగ్లింగ్ కూడా ఇప్పుడే యాడ్ చేయమన్నాం, అది కూడా యాడ్ చేశారు. ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ పెడతాం. దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా అధ్యక్ష టూరిజం. ఎక్కడన్నా టూరిజం రావాలంటే ఈ రాష్ట్రంలో భద్రత లేదని అభిప్రాయం వస్తే ఏ ఒక్కరు కూడా టూరిజం రారు. మొన్న చూస్తే అధ్యక్ష మేము ఆ రోజు చాలా బాధపడ్డాం. ఎక్కడో విదేశాల నుంచి ఒక మహిళ వస్తే నెల్లూరు జిల్లాలో ఆ అమ్మాయి పైన కిడ్నాప్ చేసి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయిని రక్షించాలంటే పెద్ద కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, ఈ రెండు యాక్ట్, ఒక టూరిజం డెవలప్ కావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఇండస్ట్రీ రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారు కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. శాంతి భద్రతలు ఉంటేనే ఇది సాధ్యం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మనం మాట్లాడాం, ఏదో మనల్ని అవమానించారనే ఉద్దేశంతో మనం మాట్లాడడం లేదు. కానీ ఈరోజు మనం ఆలోచించేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. రేపు మళ్ళీ నేను ఒకసారి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్ కూడా మీ ముందర పెడుతున్నాను. ఇప్పటికే చాలా చర్చలు చేశాం. రాష్ట్రాన్ని ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడానికి, ప్రపంచంలోని నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు కావడానికి మనందరం కానీ ఆలోచిస్తే ఇది సాధ్యం. అది సాధ్యం కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఒక పక్క పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మీరు చూశారు, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకుండే అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం, యాక్షన్లు తీసుకుంటున్నాం, లాజికల్ గా తీసుకెళ్తాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క తప్పు చేసిన ఆఫీసర్ను కూడా ప్రక్షాళన చేస్తున్నాయి. ఇంకో పక్కన ఇప్పుడే ముచ్చేతూరి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, టెక్నాలజీ వచ్చింది, పటిష్టంగా ఉపయోగించండి. అదే మాదిరిగా టెక్నాలజీ ఒకటే సరిపోదు, పోలీస్ ఆఫీసర్స్ లో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కింది స్థాయి నుంచి ప్రజల్లో కూడా పోలీసుల్లో కూడా ప్రో పీపుల్ పోలీసింగ్ తయారు చేయాలి. ప్రజాహితం కోసం పనిచేయాలి. దాన్ని ఏ విధంగా చేయాలో చేయమని చెప్పి అడిగారు. తప్పకుండా ఒకప్పుడైతే మనం చాలా తర్పేదిచ్చి పోలీసు వ్యవస్థను చూస్తే నేనైతే ఆ రోజు బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టాం. బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం, పోలీసులు బయట వస్తే ఆ కెమెరాలో అవతల వాళ్ళు ఏం చేస్తే ఏం మాట్లాడతారు, ఈ పోలీసులు ఏం మాట్లాడతారు, రెండు కూడా కంట్రోల్ రూమ్కి వెళ్ళేటివి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి ఉండేది. ఎవరు బూతులు మాట్లాడుతున్నారు, ఎవరు హై హ్యాండ్గా ఉన్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవాళ్ళం.